46వ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘ ఫ్రీ యాన్యువల్ కాన్ఫరెన్స్ సదస్సు స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ నందు ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సమ్మిళిత మరియు సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంశంపై జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మరియు ప్రధాన వక్తగా భారత ఆర్థిక సంస్థ హైదరాబాద్ సంచాలకులు ఆచార్య టిఎల్ఎన్ స్వామి పాల్గొని ఈ సదస్సును ఉద్దేశించి నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకత, భారత శ్రామిక శక్తుల నైపుణ్య స్థాయి, సుస్థిర మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు మరియు వికసిత్ భారత్ 2047కు అవసరమని వివరిస్తూ వాటికి సంబంధించిన వివిధ అంశాలను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అసోసియేషన్ దాదాపుగా 4 దశాబ్దాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ టీచర్స్, డిగ్రీ కాలేజీ టీచర్స్, పర్టికులర్గా ఎకనామిక్స్ ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్కి, యంగ్ రీసెర్చర్స్కి, యంగ్ టీచర్స్కి ఎకనామిక్ థియరీ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కాంటెంపరీ ఎకనామిక్ ఇష్యూస్ మీదన వీళ్ళని ట్రైన్ చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ. ఎస్వి యూనివర్సిటీలో వేబ్యాక్ 1981లో ఒక 20 మంది సీనియర్ ప్రొఫెసర్స్తో కలిపి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక విశ్వవిద్యాలయంలో కానీ, డిగ్రీ కాలేజెస్లో కానీ ఈ కాంటెంపరీ ఎకనామిక్ ఇష్యూస్ మీదన వార్షిక సదస్సులు జరుగుతూ వస్తున్నాయి. నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఏపీ ఎకనామిక్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రీ యాన్యువల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నాము. మరి ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత డీన్ గారు ఎం కోటేశ్వరరావు గారికి, అలాగే వారి యొక్క సహచరులకు కరిముల్లా గారికి, మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి అవకాశం విద్యార్థులకి అలాగే స్కాలర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కాన్ఫరెన్స్లు ఏదైనా చేయాలి అంటే మా వంతు సహాయ సహకారాలు ఈ అసోసియేషన్కి ఉంటుందని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.